సో బ్రో నీకు ఫస్ట్ ఆర్డర్ రావడానికి ఆల్మోస్ట్ టుక్ లైక్ 20 days. తర్వాత ఆర్డర్ కూడా లైక్ రిటర్న్ ఇవన్నీ అయ్యి ఇష్యూస్ అయ్యి సార్ట్ చేసిన వాటి ఆ తర్వాత లైక్ హౌ యూ కంటిన్యూడ్ యాజ్ యూ సెట్ దట్ నీకు దగ్గర మార్కెటింగ్ బడ్జెట్ లేదు, ఆర్గానిక్ గా ఇట్ టేక్స్ టైం, ఆల్రెడీ నీతో కాంపిటేటర్స్ చాలా మంది ఉన్నారు. సో హౌ యూ హ్యాండిల్డ్ అండ్ హౌ యూ గాట్ ద సేల్? సో నాకు అప్పుడు ఆ టైంలో నాకు మార్కెటింగ్ బడ్జెట్ లేదు కాబట్టి నేను ఏం చేశాను, మార్కెట్లో ప్రోడక్ట్ అమ్మాలి, నేను ఏం చేయొచ్చు, నా దగ్గర ఉన్న అవైలబుల్ రిసోర్స్ ఏంటి ఆలోచించాను. అప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్ అవుతుంది, లైక్ బిజినెస్ లెడ్ కంటెంట్ డే సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది. దెన్ ఐ స్టార్టెడ్ క్రియేటింగ్ కంటెంట్తో నేను ప్రోడక్ట్ సెల్ చేద్దాం అనుకున్నాను. నా ఫౌండర్ స్టోరీ, నా జర్నీ చెప్పి దాంతో ఆడియన్స్ తీసుకొచ్చి ప్రొడక్ట్ సెల్ చేద్దాం అనుకున్నాను. సో అప్పుడు నేను హిందీలో 40 to 50 days కన్సిస్టెంట్గా వీడియో ఎవ్రీ డే పెట్టాను. హిందీలో చేసినావు ఫస్ట్? ఫస్ట్ హిందీలో చేశాను. ఓకే. నాకు ఒక్క ప్రోడక్ట్ కూడా సెల్ కాలేదు. 100 views, 200 views, 300 views కన్నా ఎప్పుడు క్రాస్ కాలేదు. అప్పుడు నేను అనుకున్న ఒకసారి తెలుగులో కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఓకే. నేను తెలుగులో day 1 ఒక వీడియో పెట్టాను, ఇట్ గోట్ వైరల్. నేను స్టార్టెడ్ క్రియేటింగ్ నాకు ఒక ప్లాస్టిక్ రీల్స్ వర్సెస్ వుడెన్ టాయ్స్ అనేది ఒక రీల్ పెట్టాను. ఓకే. దాంతో నాకు టూ మచ్ హైక్ వచ్చింది. ఐ గోట్ లైక్ డైలీ 10 orders వస్తున్నాయి.